నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ బెయిల్ పైన విడుదలైన తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? మరి ఇదొక అక్రమ అరెస్ట్ అంటూ రెడ్ బుక్ గురించి, అదేవిధంగా లోకేష్ గారి గురించి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అంతేకాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నిన్న మీరు కూడా చూసే ఉంటారు మేడం, జోగి రమేష్ చేసినటువంటి కామెంట్స్. మరి బెయిల్ పైన విడుదలైన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఇది ఒక అక్రమ కేసు, రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో భాగంగానే నడుస్తుంది అంటూ మాట్లాడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఏంటి, ఆల్రెడీ ఒక కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి కామెంట్సే చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? పబ్లిక్గా ఒప్పుకున్నాడు. ఆల్రెడీ నేను ఒకసారి దౌర్జన్యం అక్కడికి దొమ్మి చేయడానికి వెళ్ళాను, మళ్ళీ ఇంకోసారి వెళతానని చెప్తున్నాడు. ఇప్పుడు పోలీసులు కళ్ళు తెరుస్తారా, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా చూడాలి. జేసీ దివాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగానే అతని హత్యా ప్రయత్నం జరగబోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకు తెలిసిన వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వచ్చి ఆయన్ని సేఫ్ తీసుకువెళ్దామని చెప్పి వస్తే మళ్ళీ అక్కడ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రోడ్డు మీద హంగామా సృష్టిస్తారా, బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఏంటని. మరి ఆ రోజున ఆయనకు ఒక న్యాయం, ఈ రోజున ఈయనకు ఒక న్యాయమా? ఏసీపీ మీద ఏ విధంగా విరుచుకుపడ్డాడో చూసాం. ఆ జనాలేంటి, ఆ గొడవ ఏంటి, మీరు చేసేదేంటి? ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ కోల్పోతుంది అనేది ఒకటైతే, అబ్బే లేదు మా పార్టీ మామూలుగా ప్రజల్లో ప్రతిధ్వనించట్లేదు అంటున్నారు. ఏ విధంగా ప్రతిధ్వనిస్తుంది అంటే, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని తప్పులు చేశారు, ఏ విధంగా దోచుకున్నారు అనే దాని మీదే నడుస్తుంది ఎంతసేపటికి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేడం, అసలు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు కూడా డీజేలు అవన్నీ పెట్టుకుని ఏదో సాధించిన వాళ్ళ వస్తున్నారని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఈ రోజున ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత. ఈ మాటలు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లుగా ఉంది ఈ రోజున జోగి రమేష్ మాట్లాడే మాటలు. ఎందుకు అంటే మనం చూసాం, అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళ ఫోన్ కాల్స్ కానివ్వండి, వీళ్ళు ట్రాన్సాక్షన్స్, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరితో మీట్ అయ్యారు, వీళ్ళ గూగుల్ టేక్అవుట్ కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళ అన్నదమ్ములిద్దరు రాము రమేష్ ఏదైనా సమాధానం చెప్పారా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు ఎందుకు వస్తున్నాయి? ప్రజానాయకుడిని, ఒక జననాయకుడిని, జననేతని ఈ రోజున ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా చూస్తూ ఊరుకుంటుంది వ్యవస్థ? ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు? జగన్మోహన్ రెడ్డి అలానే మాట్లాడతాడు, కాకాణి గోవర్ధన్ రెడ్డి అలానే మాట్లాడతాడు. వీళ్ళు భయంకరమైన దోపిడీలు చేసి రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి ప్రజల ప్రాణాలు తీసే విషాన్ని అమ్మి దాంతో బిజినెస్ చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చి జైళ్ళకి వెళ్ళి బెయిల్ మీద బయట తిరుగుతూ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తుల్ని ఏం చేయాలి? ఊరుకుండాలా? ఇలానే ఈ విధంగానే వాళ్ళని ఇష్టం, మీరు డీజిల్ వేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్లుగా, ఇదిగో ఈ విధంగా 1000 వాలాలు 2000 వాలాలు పేల్చుకుంటూ వెళ్ళండి, అంగరంగ వైభవంగా పూలు జల్లుతూ. అసలు చూసాం కదా జోగి రమేష్ది, అంతకుముందు అనంతబాబు చూసాం. ఒక మనిషిని నిర్దాక్షిణంగా చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చిన వ్యక్తిని కూడా అలానే చేశారు. వీళ్ళ ఈ రోజున వీళ్ళ వీళ్ళు మాట్లాడే విధానం కానీ, వీళ్ళు చేస్తున్న ఈ చేష్టలు కానీ ఎలా ఉన్నాయంటే, మేము ఎప్పుడు కూడా ఇలానే ఉంటాం, మనం సినిమాల్లోనే చూసుంటాం ఇట్లాంటి. వాడు హత్య చేసి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఊరేగింపుగా తీసుకొస్తా ఉంటారు రౌడీల్ని. ప్రజలు ఈ రోజున ఒకసారి ఆ సీన్ చూసుకొని పక్కన ఈ సీన్ పెట్టుకొని చూసుకుంటున్నారు. రెండింటికి పెద్దగా ఏం తేడా కనిపించట్లేదు, అది తెర మీద, ఇది రియల్గా చూస్తున్నాము అని చెప్పి. రియలు. మరి ఇట్లాంటి భయంకరమైన సిచ్యువేషన్ని మరి పోలీసులు ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు ఈ రోజున అవకాశం ఉంది కేసు నమోదు చేసేది అంటున్నారు? అవకాశం ఏంటి అక్కడ క్లియర్గా కనిపిస్తుంటే? అంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంటి మీదకు దొమ్మికి వెళ్తున్నానని బెయిల్ మీద బయటకు వచ్చిన క్షణాన్ని చెప్తున్నాడు. మరి ఏం చేస్తుంది వ్యవస్థ? నిద్రపోతున్నారా? ఈ రోజున ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు, మేము ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే మా మీద విరుచుకు పడతారు, లాఠీ చార్జీలు చేస్తారు, మమ్మల్ని ఇష్టానుసారంగా కొడతారు, కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు. మరి ఇంత భయంకరమైన ఈ కల్తీ మద్యం తయారు చేసి ప్రజలను ఇబ్బందికి గురి చేసి, ఇష్టానుసారంగా డబ్బులు లూటీ చేసి, ప్రజల రక్తాన్ని పీల్చేసి, మరి ఈ రోజున మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రవర్తిస్తున్న తీరుని పోలీసు వ్యవస్థ ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? ఈ రోజున ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ప్రజల దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో వాళ్ళు పే చేసే డబ్బులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. మరి ఈ రోజున వాళ్ళకి సమాధానం చెప్పాలి. పోలీసు వ్యవస్థను ఎన్ని విధాలుగా, సప్త సముద్రాల అవతలున్నా కూడా వదిలిపెట్టను, రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టను, ఒక్కొక్కరి సంగతి తేలుస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాటలకు భయపడుతుంది పోలీసు వ్యవస్థ అని ప్రజలు అంటున్నారు. ఆ నిందలను మీరు ఆ విధంగా భరిస్తారా?
లేదు, కనిపించిన నాలుగే సింహమే పోలీస్ అన్న దానికి మీరు ఆదర్శంగా నిలబడతారా? అంటే ఇప్పుడు ఈయన పైన సుమోటోగా కేసు నమోదు చేసుకున్నట్లయితే వెంటనే బెయిల్ రద్దయి మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా చేశారు కదా ఆ రోజు దివాకర్ రెడ్డి గారిని. మరి ఆయనకో న్యాయం ఈయనకో న్యాయం కదా. వాళ్ళేం వీళ్ళలాగా మళ్ళీ మేము వస్తాం నీకు సంగతి తెలుస్తామని అనలేదు కదా. లిటరల్లీ మాట్లాడుతున్నాడు. నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దొమ్మికి వెళ్తానంటున్నాడు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉంది, ఆయన ఇంటి మీద దౌర్జన్యానికి వీళ్ళు వెళ్ళబోతున్నారు అనేది కేసు నమోదు చేయాలని ఈ రోజున అందరూ అడుగుతున్నారు. ఏం చేస్తారో వీళ్ళు, ఇంత అధికారంలో ఎవరున్నారు అసలు ఇప్పుడు అనేది మర్చిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఉందా, ఈ కూనీకోర్లు ఉన్నారని ప్రజలు అడుగుతున్నారు. ఏం చెప్పాలి? ఇన్ని వేల మంది ఆడపడుచులు తాళిబొట్లు తెంచడానికి కారకులయ్యి మీరు ఇంత రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి 30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళి ఈ రోజున వాళ్ళు అనుకుంటున్నారు మా పార్టీ జెండా మా పేరు మర్చిపోలేకపోతుంది, ఇక్కడ అందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద విసిగిపోయారు అని చెప్పేసి. కూటమి ప్రభుత్వం మీద విసిగిపోయింది దేనికోసం అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు ఏందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళల్లో ఉంది ఒకే ఒక అసంతృప్తి ఏంటి అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఏదైతే ఒక భయంకరమైన పరిపాలన కొనసాగించారో దానికి వాళ్ళు శిక్ష అనుభవించాలి అని దాని మీద అసంతృప్తిగా ఉన్నారు. అది మర్చిపోయి ఈ రోజున వీళ్ళు అసంతృప్తి అంటే ప్రజల్లో ఒకే ఒక అసంతృప్తి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదని. వీళ్ళ పేరు ఎందుకు తలుచుకోవాల్సి వస్తుంది? ఇదిగో వైఎస్ఆర్సీపీ పనిచేసింది, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అది చేశారు, ఇక్కడ ఇసుక మాఫియా నడిచింది, అక్కడ మద్యం మాఫియా నడిచింది, వైను దేన్ని వదిలిపెట్టలేదు. మీరమ్మ ఇలా అంటున్నారు, అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోనే జరిగాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. మరి కోర్టులు ఎందుకు లొంగిపోమన్నాయి వచ్చి? నిజమే, వాళ్ళు అనుకున్న మాట అనుకున్నాం, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ ఇంకోటి అనుకుందాం. మరి ఇన్ని వేల పేజీల ఛార్జ్ షీట్లు ఎందుకు రాస్తున్నారు? ఇంత ఎంక్వైరీ ఎందుకు నడుస్తుంది? పోలీసులు మీ ఫోన్లోనే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అడుగుతుంటే మీరు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఎందుకు అంటున్నారు? దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. మీరు అంటున్నట్లుగానే కూటమి ప్రభుత్వమే మీ మీద తప్పుడు కేసులు నమోదు చేసింది అనుకున్నాం, మీరే తప్పు చేయలేదనుకున్నాం. మరి నిరూపించండి. పోలీసులకు ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోయారు అనేది పెద్ద క్వశ్చన్గా ఈ రోజున ఉంది వాళ్ళకి. అది ఆ క్వశ్చన్ ఎదుర్కోవాలి ఈ రోజున. వాళ్ళకు సవాల్ విసురుతున్నాను. జోగి రమేష్కి అంత సమఉజ్జి లేదు, నారా లోకేష్ గారి నీడను టచ్ చేసే ఇది కూడా లేదు, ఎక్కడా కూడా ఆయన సరితూగలేడు. ఆయన చేసిన గతంలో చేసిన వ్యాఖ్యలు చూసాము. అరెస్ట్ అయిన తర్వాత కుక్కిని పేన్లో పడి ఉన్నాడు. ఈ రోజునేమో మళ్ళీ ఓతగా ఎగిరెగిరి పడుతున్నారు. అరెస్ట్ చేశారు అంటున్నారు, మరి నకిలీ మద్యం జరగలేదంటారా? మరి జోగి రమేష్ ఆ విధంగానే మాట్లాడుతున్నారు. ఈ రోజున ఎవరైతే ఆ రోజున తనకి అద్దేపల్లి జనార్దన్ రావు, మరి అద్దేపల్లి జనార్దన్ రావు నువ్వు బాల్య స్నేహితులు, జీడీలు కొనుక్కున్నాము, అవి కొనుక్కున్నాం, ఈ కొనుక్కున్నాం, వాళ్ళ ఇంటికి నేను వెళ్తా, మా ఇంటికి వాళ్ళు వస్తారు, పక్క వీధే పక్క ఇళ్ళే అని చెప్పి చాలా స్టోరీ చెప్పాడు. అదేదో పెళ్లికో దేనికో వెళ్ళి పక్కన కూర్చొని చల్లగా ఐస్ క్రీమ్ కూడా తిన్నారు. అన్ని ఫోటోలు ఉన్నాయి. వీళ్ళు ఎన్ని డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేశారో ఉన్నాయి అన్నదమ్ములు. నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నీ బయోమెట్రిక్ లాక్కున్న డోర్ ఓపెన్ చేయకుండా నువ్వెందుకు దొంగ పోలీసు ఆటాడావు ఇంట్లో కూర్చొని? పిల్లిలాగా నక్కి లోపల ఎందుకున్నావు? ధైర్యంగా బయటికి రావచ్చు కదా. నీ మనుషులను అందరిని పిలిపించుకొని, మీడియాని పిలిపించుకొని, నీ బ్లూ మీడియాని నువ్వెందుకు డ్రామా ప్లే చేసావు? వీళ్ళందరూ కూడా ఈ రోజున బెయిల్ వచ్చింది కదా మేము ఏదైనా మాట్లాడతాము, అక్కడ జనాలు వస్తారు కదా, వాళ్ళని కొంచెం సాటిస్ఫాక్షన్ చేయాలంటే ఏం చేయాలి? అరే బాబు నేను గొప్పగా చూసావు, బెయిల్ మీద బయటకు వచ్చానని ఈడు గొప్ప ఈడు చెప్పుకోవటం కోసం నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు అని పేర్లు ఒక్కసారి అంటే వాళ్ళల్లో ఏదో చిన్న దీన్ని తీసుకొద్దామని తప్పించి అంత సీన్ లేదు వీళ్ళకి. కేవలం ఆ డ్రామాని ప్లే చేస్తున్నారు అక్కడ. ఆ చిన్న ఇదనమాట ఆ టెక్నిక్, అంత తప్పించి వేరేదేమీ లేదు. కేవలం గతంలో కూడా చూసాం, నారా చంద్రబాబు నాయుడు గారి పేరు తలిచి రాజశేఖర రెడ్డి ఏ విధంగా విర్రవీగాడో, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా జరిగినాయో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ఈ రోజున మళ్ళీ తండ్రికి తగ్గ తనయుడి కంటే ఇంకా ఎక్కువగా గొప్పగా తన చరిత్రను తను తిరగరాస్తున్నాడు అనేది మనకు కనిపిస్తోంది. మరి అలాంటిది వీళ్ళు తప్పులు చేశారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు, దొరికిపోయారు. ఈ రోజున మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కేసు నమోదు చేయాలనేది ఈ రోజున ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని బట్టలోడ తీస్తానన్నారు, మిమ్మల్ని ఎన్ని విధాలుగా వాళ్ళు ఇబ్బందులు గురి చేశారు, ఎన్ని విధాలుగా పోలీసు వ్యవస్థని వాళ్ళు ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని సస్పెన్షన్లో పెట్టేసి ఎన్ని రకాల కేసులు నమోదైనాయి పోలీసుల మీద. ఇంత ఇదిగా చేస్తున్నా కూడా ఎందుకు వీళ్ళు ఈ రోజున కేసు నమోదు చేయలేదు అనేది పెద్ద ఇదిగా ఉంది ప్రజల్లో. దాన్ని గుర్తుపెట్టుకుంటే ఒకసారి వీళ్ళు
మళ్ళా ఇలాంటివి వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేటప్పుడే రూల్స్ పెట్టాలి, కండిషన్స్ పెట్టాలి, ఈ విధంగా వ్యాఖ్యలు చేయకూడదు, దేని గురించి మాట్లాడకూడదని ఆ రూల్స్ అన్నీ బ్రేక్ చేసేసారు. ఎక్కడా కూడా ఒక క్రమశిక్షణ కానీ చట్టం పట్ల గౌరవం కానీ, ఈ రోజున దేని గురించి మాట్లాడుతున్నాడు, న్యాయస్థానాలు ఈ రోజున ఎందుకు మిమ్మల్ని వచ్చి లొంగిపోమ్మని ఆ రోజున ఆదేశాలు జారీ చేసినాయి అవన్నీ వదిలేసి, లేదు మేము గొప్పవాళ్ళం మా మీద తప్పుడు కేసులు పెట్టారంటే ఎలా కుదురుద్ది? కాబట్టి శిక్ష అనుభవించాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ.